నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాల సమాచారాన్ని ఆన్లైన్ లో చూడొచ్చు భీమవరంలో యువతకు హితవు పలికిన ఎమ్మెల్యే పులపర్తి పాడి రైతులను ఆదుకోవడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం ఉండిలో స్పష్టం చేసిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి తణుకులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి నూతన సభ్యులకు అభినందనలు రతన్ టాటా ఔదార్యం నేటి తరం పారిశ్రామికవేత్తలకు ఆదర్శం తణుకు సీనియర్ సిటిజన్స్ సభలో పేర్కొన్న ప్రజా వైద్యులు రామబ్రహ్మం వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా తాడేపల్లిగూడెంలో ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు తహసీల్దార్కు వినతి పత్రం అందించిన నాయకులు రావిపాడులో ముగిసిన గ్రామదేవత కొండాలమ్మ తల్లి ఉగాది ఉత్సవాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్న 3 పార్టీల కూటమి ప్రభుత్వం కొవ్వూరులో ప్రకటించిన ఎమ్మెల్యే ముప్పిడి కోనసీమ ముఖద్వారం రావులపాలెం సెంటర్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఏలూరు జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి అధికారులను ఆదేశించిన జిల్లా ప్రత్యేక అధికారి ఆమ్రపాలి జంగారెడ్డిగూడెం నుంచి పాదయాత్రతో భద్రాచలంకు బయలుదేరిన భక్తులు ఆధ్వర్యం వహించిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను ఆన్లైన్లో గుర్తించవచ్చని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 1,90,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేవలం 9 నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పైన నమ్మకంతో 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినట్లు వివరించారు. ఎన్ఆర్జీఎస్లో చేసిన పనుల్ని ప్రారంభించడం జరిగింది. కొమరాడ 91 లక్షల రూపాయలతోటి, అనాకోడేరు 39 లక్షల రూపాయలతోటి, గొలవంతెప్ప 60 లక్షల రూపాయలతోటి ఈ 3 చోట్ల ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ భీమవరం నియోజకవర్గానికి 7 కోట్ల రూపాయలు వచ్చింది. 7 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి సర్ది అన్ని గ్రామాలకు కూడా సీసీ రోడ్లు వేసి ఆలోచన చేసాం. కొన్ని చోట్ల అయితే బీటీ రోడ్లు వేసాం. ఇవన్నీ కూడా ఇన్ టైంలో పూర్తి చేయటం వల్ల మరలా 2 కోట్లు వచ్చింది. అది కూడా అన్ని ఊళ్ళకి పంచాం. అందరికీ కూడా మా ఆలోచన ఒకటే, భీమవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు కూడా సిమెంట్ రోడ్లు చేయాలని ఆలోచన చేస్తున్నాం. దాని మీద గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు చేస్తామని చెప్పి తెలియదు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. పాడి రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో 1,10,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇల్లు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసే చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరిన కొత్త పాత సభ్యులకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ బుధవారం కార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ పార్టీలోనూ లేని విధంగా తమ పార్టీలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగడమే కాకుండా కొత్త కమిటీల ఏర్పాటు కూడా ఉంటుందని తెలిపారు. పార్టీ అందిస్తున్న కార్డుకు ఎంతో విలువ ఉంటుందని ఆయన వివరించారు.
ఎప్పుడూ కూడా సంస్థాగత నిర్మాణం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల పట్టణ కమిటీల్ని నియమించుకోవటం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి వస్తున్నటువంటి విధానం. అందులో భాగంగా మనం మొన్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. దానికి సంబంధించి సభ్యత్వ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే విధంగా లోకేష్ గారు ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ని పెట్టి అలాగే ప్రతి సభ్యుడికి కూడా ఒక సిస్టమేటిక్గా కార్డుని పూర్తి స్థాయి వరకు కూడా అందించే విధంగా అలాగే ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో శాశ్వత సభ్యత్వాన్ని కూడా ప్రారంభించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో ఏ పార్టీలోనూ కూడా నమోదు అవ్వని విధంగా 1 సభ్యత్వాలు పైగా చేయించాం. అలాగే మన తణుకు నియోజకవర్గంలో దాదాపు 66,000 సభ్యత్వాలు నమోదు చేసుకోవడం జరిగింది. మన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ సంస్థాగత నిర్మాణ సంబంధించి ఎన్నికల ప్రక్రియలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొని కేఎస్ఎస్ఎల్ని ఏప్రిల్ 15వ తేదీలోపు పూర్తి చేసుకుని కమిటీలన్నీ కూడా గ్రామ కమిటీలు మండల కమిటీలన్నీ కూడా ఏప్రిల్ 30వ తేదీలోపు పూర్తి చేసుకోలే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్లాలని సందర్భంగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, తెలుగు యువత మాజీ అధ్యక్షులు వంటెద్దు రాజా, ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతీరావు, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సురా సాహెబ్, మాజీ కౌన్సిలర్ తమరాపు రమణమ్మలు పాల్గొన్నారు. భారతదేశంలో బాగా డబ్బున్న పారిశ్రామికవేత్తలలో ఒకరిగా పేరొందిన రతన్ టాటా ఆస్తుల్లో అత్యధిక భాగం దాన ధర్మాలకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం నేటి మన సమాజానికి ఎంతో ప్రేరణగా నిలవగలదని తణుకులో 50 ఏళ్లుగా కన్సల్టింగ్ ఫీజు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న ప్రజా వైద్యులు, పట్టణ ప్రముఖులు తాతిన రామబ్రహ్మం పేర్కొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన రతన్ టాటా ఔదార్య అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో తొలితరం పారిశ్రామికవేత్తలుగా ప్రసిద్ధి చెందిన టాటా బిర్లా కుటుంబాలు మొదటి నుంచి ధార్మిక సూత్రాలను ఆచరిస్తూ సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని ప్రజా సంక్షేమానికి ఖర్చు చేసి చరిత్రకెక్కారన్నారు. 5 నెలల క్రితం మరణించిన రతన్ టాటా జీవించి ఉండగా వ్రాసిన వీలునామాలో పొందుపరిచిన విషయాలు వెలుగు చూడడం సంతోషంగా ఉందన్నారు. నేటి తరం పారిశ్రామికవేత్తలు రతన్ టాటాను ఆదర్శంగా తీసుకుని సమాజానికి సేవలందించాలని డాక్టర్ రామబ్రహ్మం సూచించారు. ఈ సందర్భంగా ఈయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ అసోసియేషన్స్ భవనంలోనే నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పక్షవాతం నివారణ యంత్రాలను డాక్టర్ రామబ్రహ్మం ప్రారంభించారు. పర్టికులర్గా మన బిర్లాస్ టాటాస్ ఇండస్ట్రీస్లో అందరికీ డిఫరెంట్. మొదటి నుంచి కూడా వాళ్ళు ఎడ్యుకేషన్కి హెల్త్కి ఇలా అన్నింటినీ ప్రోత్సహిస్తూనే చివరి వరకు కూడా ఎప్పుడు అలాగే ఇస్తానే ఉన్నా చివరి వరకు అది కంటిన్యూ అవుతుంది. సాదా జీవితంలో గడుపుకుంటూ ఎక్కడ హడావిడి లేకుండా ఏం చేయకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఈ సేవా కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నారు. ఇండస్ట్రీ డెవలప్మెంట్, ఇండస్ట్రీ పద్ధతి ఒకటి. వ్యక్తిగతంగా జీవితం కానీ వ్యక్తిగతంగా అందరికీ సహాయం చేయటం కానీ పద్ధతి వేరు. టాటా అనగానే ఓ పెద్ద ఇండస్ట్రియలిస్టు మనకు అందుబాటులో ఉండడం చేయకూడదని కాకుండా అందరితోటి కలిసిమెలిసి ఉండటం, ఏ చిన్న సహాయం ఎవరొచ్చి అడిగినా సరే సహాయం చేయటం, ఆ ఫిలాంథ్రఫిస్ట్ అది చక్కగా జరిగింది. ఇప్పుడు మనం మోడర్న్గా చూస్తున్నాం. చాలా కాలం అంతా అయిపోయిన తర్వాత చివరికి వచ్చేటప్పుడు కొంచెం ఒక వైరాగ్యం కింద వచ్చి అప్పుడు మనం సంపాదించిన ఆస్తులు కొంత ఆటకోవడం దీనికోవడం జరుగుతాం. కానీ వీళ్ళు మొదటి నుంచి కూడా వంశపారంపర్యంగా కూడా అందరికీ అదే క్వాలిటీ జరగడం జరిగింది. ఇండస్ట్రీస్లో దానికల్లా మన అందరం కూడా ఎంతో కొంత మనం ఎంత చేయగలిగితే సహాయం చేయటం, సహాయం డబ్బు ఇవ్వలేకపోయి మంచిగా మాట్లాడగలగడం, వాళ్ళు సపోర్టివ్గా మాట్లాడటం, అది ఉండాలి ఫస్ట్ పాయింట్.
లేకపోలేదు, అందరిలోనూ ఉంది ఔదార్యం. ఎంతో కొంత ఔదార్యం ఉంటే సొసైటీలో నడుస్తాం. సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ, సంస్థ కార్యదర్శి మొహమ్మద్ స్వాలిహా, కోశాధికారి అజ్జి భాస్కర్రావు, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, వి పార్వతి, అక్కిన బాపినీడు, పి సూర్యనారాయణ, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ఆలపాటి సుబ్బారావు, మొహమ్మద్ తాజుద్దీన్, ఎం సాంబశివరావు, జి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని పర్యావరణ శాఖ అంచనాలను దృష్టిలో పెట్టుకుని తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సంస్థ పూర్వ అధ్యక్షులు మల్లిన అరుణసారథి ఆర్థిక సహకారంతో రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఉచిత చలివేంద్ర కేంద్రాన్ని బుధవారం ప్రస్తుత అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 నెలల పాటు నిర్వహించే ఈ కేంద్రాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రోజు మన తణుకు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది. మరి నిన్న మన సూపరింటెండెంట్ గారు ఫోన్ చేసి ఇలా మనకి ప్రయాణికులకి ఎండల తీవ్రత గురించి చలివేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ అనుకోంతో మరి ఇక్కడ మనం చలివేంద్రం ఏర్పాటు చేస్తాం. దీనికి మన సీనియర్ రొటేరియన్, మన ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి మన మల్లిన అరుణసారథి గారు దీనికి ఆర్థిక సహాయం ఆయన అందజేయడం జరుగుతుంది. మరి 2 months కూడా ఈ వేసవకాలం 2 months అయినా 3 months అయినా ఎన్నాళ్ళైనా సరే దీనికి అయిన ఖర్చు ఆయన ఆర్థిక సహాయంతో జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి దీన్ని ప్రయాణికులందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలుపుతున్నాను. మరి మా రోటరీ ద్వారాగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో ప్రజలకి అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి దీనికి అందరి సహకారాలు కూడా మాకు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ సేవా కార్యక్రమంలో రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వై నాగరాజు, క్లబ్ కార్యదర్శి కటారి సిద్ధార్థ, మాజీ అధ్యక్షులు డాక్టర్ కోసూరి సత్యనారాయణరాజు, గమిని రాంబాబు, సభ్యులు ఎంఎస్ఆర్ ఆంజనేయులు, మేడికొండ వెంకటేశ్వరరావు, రెడ్డి రంగారావు, బోడపాటి ప్రసాద్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ వివాదాస్పద బిల్లును నిరసిస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో ముస్లిం సోదరులు బుధవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. పాతూరులో గల పెద్ద మసీదు నుంచి బయలుదేరి మెయిన్ రోడ్డు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు వెళ్లి అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని తాలూకా ఆఫీస్కి చేరుకున్నారు. మండల రెవెన్యూ కార్యాలయంలోని డిప్యూటీ తహసీల్దార్ కె కాళీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులకు రక్షణ కల్పించాలని, సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, వి వాంట్ జస్టిస్ అంటూ దారి పొడవునా నినాదాలు హోరెత్తించారు. ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సర్దార్ ఖాన్, నౌషద్ మొహీద్దీన్లు మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ఈ శాంతి ర్యాలీలో పెద్ద మసీదు కమిటీ సెక్రటరీ ఎంఏ షాజహాన్, షేక్ సంషుద్దీన్, షేక్ హాజీ, ఎండి షఫీ, ముజామీన్, వల్లీ బాషా, మహబూబ్ బాషా తదితరులు ఆధ్వర్యం వహించారు. పట్టణంలోని 7 మసీదులతో పాటు పెంటపాడు, ఆరుగొలను గ్రామాల మసీదుల నుంచి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.